నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రౌడీలను గంజాయి బ్యాచ్లను అణిచివేస్తాం, సీఎం వార్నింగ్. ఎంతకాలం బతికామనేది కాదు, ఎట్లా బతికినామనేది ముఖ్యం, కేటీఆర్. మందస పోలీస్ స్టేషన్లో రోబరీ కేసులో 4 నిందితుల అరెస్ట్. సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలి, ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాలం అశోక్. ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు అనగా సోమవారం ఏలూరు జిల్లాలోని కదిలిందిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదార్ పాసు పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు. ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడ్తో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏదే విజయం అనిపిస్తుందన్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబుల్ ఇంజన్ స్పీడ్తో ముందుకు పోతున్నామని చెప్పుకొచ్చారు. స్వాతంత్రం రాకముందు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారికి పట్టాలు ఇచ్చారని ప్రస్తావించారు. మనం అందరం కూడా డబ్బులు ఇచ్చేసేయాలి. 10 కోట్లు పంపంటే ఆ రోజుల్లో 10 కోట్లు పంపించారు. ఇవ్వకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతారు. అదే జరిగింది. ఆ రోజు నేను ఆలోచించాను, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. గడ్డన్నారం, ఎల్బీ నగరు, పటాన్ చెరువు ఎంత ఉండేవాళ్ళు. ఆ రోజు నిర్ణయం చేసి నేను పోరాడాను. కడాన నన్ను వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతా ఉంటే ఆ రోజు నేను బ్రహ్మోత్సవ సందర్భంగా లాంఛనాలు దేవుడికి ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇది నాకు మరో జన్మ. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు. ఒక ముఖ్యమంత్రిగా పంజాబ్లో ఇదే మరిగా బ్లాస్ట్ చేసి చనిపోయాడు. కానీ నేను భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే నేను చేసింది మంచి పని, ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదని ఆలోచించాను తప్ప నాకు ఏదో అవుతుందంటే నేను ఆ పని చేసేవాడిని కాదు. అది ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఇది చేశారు. దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఆ రోజుట్లోనే ఎవరెవరి హస్తాలు ఉన్నాయో అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అవి నేను మాట్లాడను. రెండోది, రాయలసీమ ముఠా కక్షలు, సినిమాలు తీసేవాళ్ళు, ఆ అరాచకాన్ని చూపించి సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడించేవాళ్ళు. అది చూసిన నియోజకవర్గంలోని కంచిలి మండలంలోని సాగునీటి వనరులకు నిధులు అందించి రైతులకు మేలు చేయాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ కోరారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రం అందించారు. గతంలో నిధులు వచ్చిన పనులు పూర్తి చేయకుండా నిలుపుదల చేశారని తెలిపారు. కంచిలి మండలంలో వీటి ప్రాధాన్యతను రైతులకు కలిగే ప్రయోజనాలు వివరించారు. నియోజకవర్గంలో పలు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని, పరిష్కారానికి సహకారం అందించాలన్నారు. సాగునీటి వనరులను అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. శ్రీకాకుళంలో ప్రతి సోమవారం జెడ్పీలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం మరింత పారదర్శకంగా ఉంచేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుడ్కర్ ఆధునిక టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చారు. నమోదైన అర్జీల ఫీడ్బ్యాక్ కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ రూపొందించారు. అర్జీదారులు తమ అర్జీలకు కేటాయించిన నంబర్ ఆధారంగా క్యూఆర్ కోడ్ ద్వారా ఆయా అర్జీలకు పరిష్కారం దొరికిందా లేదా అనే ఫీడ్బ్యాక్ పంపుకునే వీలుంది. ఫీడ్బ్యాక్ అందిన వెంటనే సంబంధించిన అధికారులు స్పందించి సమస్యను సత్వరం పరిష్కరించాలి. శ్రీకాకుళం మందస ఆగస్టు 9 మందస మండలం వీరభద్ర గ్రామంలో 31/7/2026 రాత్రి సుమారు 8:15 సమయంలో జరిగిన దాడి మరియు రోబరీ కేసులో 4 నిందితులను మందస పోలీసులు అరెస్ట్ చేసినట్లు కేసు వివరాలు కాశీబుగ్గ డీఎస్పీ టి భవానీ ఆదివారం సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వెల్లడించారు.
31/7/2026 రాత్రి ఫిర్యాదుదారు ఇప్పిలి రాఘవరావు తన భార్యతో కలిసి దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి గేటు వద్ద ఫిర్యాదుదారులు వాహనంపై కూర్చొనుండగా ఆయన భార్య ఇప్పిలి స్వర్ణలత ఇంటి గేటు తీస్తున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదుదారుపై చేతులు కాళ్లతో దాడి చేసి గాయపరిచారు. తన భర్తపై ఎందుకు దాడి చేస్తున్నారని స్వర్ణలత ప్రశ్నించగా నిందితులు ఆమెను భయపెట్టి పక్కకు నెట్టేసి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై 31/7/2026 రాత్రి 10 గంటలకు మందస పోలీస్ స్టేషన్లో మొదటి ఫిర్యాదు మేరకు చైన్ స్నాచింగ్ కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ప్రాథమికంగా దర్యాప్తు ఆధారంగా రోబరీ కేసుగా అలర్ట్ చేశారు. మదిరా స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కట్ట మైసమ్మ సంబరాలు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్లతో సందడి చేసిన మాటూరుపేట రామారావు టీవీ రెడ్డి షూల్యాండ్ పాషా మదిరా స్విమ్మర్స్ ఆధ్వర్యంలో ఘనంగా కట్ట మైసమ్మ సంబరాలు. మితిమీరుతున్న కాంగ్రెస్ నాయకుల ఆగడాలు బట్టి ఉన్నాడు, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ తీవ్ర వేధింపులు. చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జునరావు అనే రైతుకు తీవ్ర వేధింపులు, ఆత్మహత్య శరణ్యం అంటున్న రైతు. చింతకాని మండలం ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామం నుంచి జొన్నలగడ్డ మల్లికార్జునరావు అనే నేను నా మీద దాడి చేస్తూ రైతులు అమ్మటి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో నా మీద బెదిరిస్తూ 3 రోజుల మంచి రోడ్డు పోయాలని రోజు చేనుకొచ్చి నా మీద దాడి చేసుకుంటూ అందరు కలిసి రోడ్డు పోయాలా చేయాలని నా చేను మందమే పోతారంట. కిలోమీటర్ రోడ్డు ఉంది, అది నా చేను మందమే చెడదింగి మేము చెట్లు చాదుకున్నాం, తాడి చెట్లు అన్నీ మొత్తం నా ఎకరం మందమే పోతారంట. నా పట్టా భూమిలో ఉన్న డొంక అది. నా మీద బెదిరిస్తున్నారు. కేసు పెడతాం, ఎంఆర్ఓ గారికి చెబుతాం, ఎస్ఐ గారికి చెబుతాం అని బెదిరిస్తున్నారు. నేను ఏమి చేసేది లేక ఒక్కడిని అయిపోయినా మందు తాగుదాం అనుకుంటున్నా. కొక్కిరేని డొంకలోకి దిగంగానే తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాయిగా. అమ్మటి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో అందరు బెదిరిస్తున్నారు. వారి బంధువులకి బట్టి గారు ఉండు మాకు మేం బీక్కుంటారా అని బెదిరించారు. నిన్న వచ్చి శనికాడ కొక్కిరేని తీసుకొచ్చి పెట్టారు. ఇండియా ఉద్యమ దినోత్సవం ఈ సందర్భంగా గాంధీ భవన్లో క్విట్ ఇండియా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసిన తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోగిని రమేష్, తెలంగాణ రాష్ట్ర సేవదళ స్టేట్ కార్యదర్శి డాక్టర్ కోడుమూరు దయాకర్రావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. కాకినాడ జిల్లాలో భూ వివాదం కాకరేపుతోంది. తమ పూర్వజితంగా వచ్చిన 25 సెంట్ల నివాస స్థలాన్ని ఆక్రమించేందుకు ఎస్బీ వెంచర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రయత్నిస్తున్నారని ఓ కుటుంబం ఆరోపిస్తోంది. అంతేకాదు భూమి వివాదంపై కోర్టును ఆశ్రయించగా కోర్టులో కేసు నడుస్తుండగా ప్రహారీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ భూమిని తమకు దక్కకుండా చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండల పవర గ్రామం సీతారాంపురంలో ఇక్కడ 25 సెంట్ల నివాస స్థలంపై వివాదం తలెత్తింది. తమ పూర్వార్జితంగా వచ్చిన భూమిని ఎస్బీ వెంచర్స్కి చెందిన వారు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుభవైన నాని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భూమి విషయంలో వివాదం తలెత్తడంతో తమ హక్కులను కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయించామని బాధితులు చెబుతున్నారు. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా స్థలంలో ప్రహరీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని అనుభవైన వేణమ్మ ఆరోపించారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన 25 సెంట్ల భూమిని అన్యాయంగా లాక్కొని తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ మా భూమి మాకే దక్కదా, కోర్టు ఉత్తర్వులున్నా మాకు రక్షణ లేదా అని వేణమ్మ వాపోయారు. అదేవిధంగా తనను చంపేస్తానని బెదిరింపులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను బాధిత కుటుంబం కోరుతుంది. మాది పవర్ గ్రామం, పవర్ అండి మా ఊరు. మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం అండి. మాకు పూర్వం 25 సెంట్లు భూమి ఉండేదండి. ఇక్కడ ఎస్బీ వెంచర్స్ వారు అక్రమంగా మా కబ్జా చేశారండి. భూమిని కబ్జా చేసి మేము అడిగితే పోలీసు వారితో బెదిరింపులు పాలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారండి. నేను పిచ్చివాడిగా రోడ్ల మీద తిరుగుతుంటే మా బావల మా అక్కలని చెల్లెల్ని ఇంటికాడ దింపేసి వెళ్ళిపోయి మా కట్నం తెస్తే కానీ రావద్దని మమ్మల్ని వేధింపులు గురి చేశారండి. అన్యాయంగా ఎస్బీ వెంచర్స్గా మా భూమిని అన్యాయంగా లాక్కుని మమ్మల్ని ఇచ్చేసి మాకు ఏదో దారి లేక కోర్టు వారిని ఆశ్రయించి కోర్టు కేసేవాడి మా భూమి. ఈ గొడవ కోర్టులో ఉంటే మా భూమి ఇక్కడికి వచ్చి గోడ గురించి చూస్తుంటే కట్టారండి. గోడ కోర్టులో ఉండగా మీరు గోడ ఎందుకు కట్టారంటే మమ్మల్ని చంపేస్తాం, అవసరమైతే ఏదైనా చేస్తామని మమ్మల్ని వేధింపులు పాలు చేసి మమ్మల్ని రకరకాలుగా చిత్రాంశాలు గురి చేశారండి. మీరు ఎస్బీ వెంచర్స్ వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. వాళ్ళ అకృత్యాలు ఆటకట్టించి అలా మమ్మల్ని బాధపడి కూళ్ళు లేనట్టు వేరే కూళ్ళు లాగేసుకుంటారండి.
మా బాధలు మీకు తెలుస్తలేదండి. మేము ఎంత ఏడుస్తామో ఎంత ఉన్నామో తెలియదండి. ఫస్ట్ నుంచి మాదేండి ఎంత ఏడితే ఎంత అలా ఉన్నామండి. మాకు తిన్న ఉన్న గిల్లు లేదు, తిన్న తిండి కూడా లేదండి. మళ్ళీ నడుగురు కూళ్ళు వేసుకుంటాడండి. వాళ్ళ భూములు అన్ని అరికట్టాలని వాళ్ళని కోర్టు వరకు కోరుకుంటూ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మా ఊరు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. న్యాయం చేయని పక్షంలో ఏదో మంది తాగి ఇక్కడే చనిపోతామండి మేము. మాకు వేరే దారి మార్గం లేదండి. ఇంకా కలిసానండి. మట్టపతి రంగనాథ్ గారిని ఫోన్ చేసి మాట్లాడానండి. ఇక్కడ మీకు స్థలం ఉంటే నువ్వు రారా అని అడిగారండి. వచ్చిన తర్వాత పోలీసు వారితో బెదిరింపులు కూర్చేసారండి. మణికంఠని ఒక మస్తాయండి, అతను కూడా ఏం పీక్కుంటో పీక్కో రకరకాలుగా మాట్లాడారండి. మేము వచ్చి అడిగామండి. ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నామండి. మాట్లాడినా సరే లెక్క చేయకుండా కోర్టులో ఉన్న భూమిని గోడగట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారండి. మేము అక్కడికి వస్తే చంపేస్తామని బెదిరింపులు చేస్తున్నారండి. మా సైడ్ మాకు ఇప్పించండి. మా స్థలం మాకు కావాలండి. మా సైడ్ మాకు కావాలండి. మాకు న్యాయం చేయాలండి. కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. భార్గవి శ్రీమంతం వేడుకల్లో పాల్గొన్న లాయర్ పులగం రామకృష్ణారెడ్డి, కాకినాడ తూరంగికి చెందిన కుటుంబ మిత్రులు, ఆత్మీయులు ఏటుకూరి నాగమణి, సూర్యనారాయణ దంపతుల చిన్న కుమార్తె భార్గవి శ్రీమంతం వేడుకలు ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లాయర్ పులకం రామకృష్ణారెడ్డి పాల్గొని భార్గవి దంపతులను ఆశీర్వదించారు. భార్గవికి ఆరోగ్యవంతమైన సత్సంతానం కలగాలని, పుట్టబోయే బిడ్డ ఆయురారోగ్యాలతో మంచి సంస్కారాలతో ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. భార్గవి దంపతులకు పండంటి సత్సంతానం కలిగి వారి కుటుంబంలో నిత్యం సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, నాగమణి సూర్యనారాయణ దంపతుల కుటుంబంపై భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఆత్మీయులు, మా కుటుంబ స్నేహితులైన ఏటుకూరి సూర్యనారాయణ గారు, మా నాగమణి గారి దంపతుల ముద్దుల కుమార్తె, వాళ్ళ ద్వితీయ కుమార్తె భార్గవి గారి సీమంత కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. మరి చాలా ఆనందంగా ఉందండి. ఎంతో ఆప్యాయత ఆదరణతో మమ్మల్ని వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి నాగమణి గారు నిస్వార్థమైన వ్యక్తి. తన ప్రజా జీవితంలో ఇంచుమించుగా 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో గడిపి ఆ ఒకే పార్టీలో ఉంటూ ప్రజలకి అందరికీ కూడా ఎంతో సేవ చేశారు. ఆ సేవ మూలంగా తను ఆర్థికంగా కూడా తన సొంత సొమ్మును కూడా ప్రజల సేవ కోసం వినియోగించడం జరిగింది. మరి ఇటువంటి రాజకీయ నాయకులు అరుదు. మరి భగవంతుడు మనకి ఏదో రూపంలో మనకు చేసిన మంచి పనికి ఏదో రూపంలో మనకి తిరిగి మంచి చేస్తాడు. అదేవిధంగా మరి మా నాగమణి గారికి 2 కుమార్తెలకి కూడా మరి ఆ భగవంతుడు చల్లని దీవెన అందించి మంచి అల్లుళ్ళు రప్పించడం, చక్కగా మంచి వివాహాలు జరిగినాయి. అలాగే వాళ్ళ మనవలను కూడా నేను అస్తమాన ఫోటోలను డైరెక్ట్గా కూడా చూశాను. చాలా అల్లానుబుద్ధిగా ఎంతో బాగుంటారు. మరి మా భార్గవమ్మకు కూడా చక్కటి సీమంతో మంచి యుగ పురుషుడు పుట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అసలు కల్మషులైన వ్యక్తులండి. రాజకీయానికి తగని వ్యక్తులు చెప్పాలంటే అంత కల్మషులైన వ్యక్తులండి ఇద్దరు కూడా. కానీ మరి దేవుడిచ్చిన ఆ లైన్ ప్రకారం వాళ్ళ సేవకే వినియోగించబడ్డారు కూడా ఎన్నాళ్ళు. మరి అది ఈ విధంగా మంచి రూపంలో వాళ్ళకి ఏదో రూపంలో మంచి జరుగుతుంది కాబట్టి మా భార్గవం తల్లికి మంచి యుగ పురుషుడు పుట్టి మళ్ళీ ఆ మనవడిని ఎత్తుకుని ఇంకా మరింత ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఆర్థికంగా కూడా వాళ్ళు ఇంకా పైకి లేపి మరింత మందికి వారి ద్వారా సేవ అందజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. జై హింద్. కాకినాడ రూరల్ మండలం వాకాలపూడి గ్రామంలో స్థల వివాదం నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన స్థలానికి సంబంధించిన విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మేనల్లుడు బన్ను, ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, అంతేకాకుండా మత్స్యకారుల కులాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ జనసేన పార్టీ నాయకుడు చింతకాయల శ్రీను, స్థానికులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చింతకాయల శ్రీను మాట్లాడుతూ తాను జనసేన పార్టీ నాయకుడినని, తనకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేవారికి స్థానిక ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్ను వారికి అండగా ఉండటం దారుణమని ఆరోపించారు. వాకలపూడి పంచాయతీ అధికారులను ఆశ్రయించినప్పుడు రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయని, తాము ఏమీ చేయలేమని అధికారులు చెప్పారని శ్రీను ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నానాజీ తమ ప్రాంతంలో ఒక్కసారిగా కూడా పర్యటించలేదని, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని శ్రీను విమర్శించారు. స్థల వివాదంపై అధికారులు, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అది అంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్ కూడా చాలా చూపిస్తున్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే నా ఇప్పుడు ఒకటే అన్నారట, ఎలా అంటే వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు వేసిన 1000-1500 ఓట్లతో మేము ఎమ్మెల్యే అయిపోయామా ఏంటి, ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడట మనుషులు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ టీంని పంపించి
మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి ఆ వీడియోస్ కూడా మీకు అందరికి పెడతానండి. ఆల్రెడీ నా సీసీ కెమెరాలో ఆల్రెడీ పీడియో ఉన్నాయి కాబట్టి అవన్నీ పెడతాను. ఎందుకంటే చాలా దౌర్జన్యంగా మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడ దొరుకుతారు, రోడ్డు మీద ఎలా తిరుగుతారో చూస్తాం అని చెప్పేసి అన్నారట. కానీ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళ దగ్గర నేను చెప్పేది ఒకటండి, ఇలా తిడతాంటే నా మత్స్యకారులు అందరూ కూడా సరే నీ సమస్య అయితే నువ్వు కోర్టులో చూసుకోవాలి, మా వాడ బలిజీన మా కులాన్ని బట్టి ఎందుకు తిట్టాలి వాడు అనే నెపంతో కూడా నా వాళ్ళందరూ వచ్చారండి ఈ రోజు. అదేనండి ఇప్పుడు ఏంటండి వీళ్ళందరినీ కూడా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఎలా తిడతాడండి? అంటే ఇప్పుడు పొద్దున్నే ఎస్సీలు ప్రశ్నిస్తారు, వాళ్ళని అలాగే తిడతాడా? యాదవులు ప్రశ్నిస్తారు, వాళ్ళని అలాగే తిడతారా? ఒకసారి తిట్టమనండి వాళ్ళని తిడితే ఎలా ఉంటది అదండి. ఇప్పుడు అదండి మీరు ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న నాకే ఇలా జరుగుతుందంటే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి అది చెప్పండి. నాకు ఎన్నోసార్లు వెళ్ళాను కానీ నాకు అసలు ఎలాంటి ఇంటర్వ్యూ దొరకలా, ఇవ్వట్లేదు సార్ ఆయన. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు అసలు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. అదండి పరిస్థితి. ఇది ఏమండి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలండి కదా. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో వచ్చిన పవన్ కళ్యాణ్కి ఇలాంటి వాళ్ళందరూ ఉండి పార్టీ పరువు తీసేస్తున్నారండి. ఎందుకంటే పార్టీ పరువు తీసి చాలా వరస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే అతని వరకు వెళ్ళనివ్వట్లేదండి. ఎందుకంటే అది ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా వచ్చారండి. ఇప్పుడు ఒకరే కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అదర్ పార్టీ వాళ్ళు కూడా అందరూ ఒకరే కాదండి. ఇది ఏంటంటే ఒక మత్స్యకారుల్ని తిట్టారని చెప్పేస్తే ఇందులో ఉన్న వాళ్ళ అదర్ పార్టీల్లోకి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చారండి. అదండి. నా పేరు ఎరిపిల్లి దయామణి అండి, జయామణి. అయితే ఇక్కడ మా అల్లుడు గారు మరి చింతకాల శ్రీలు గారు దగ్గర పెట్టి మేము ఈ స్థలం కొనుక్కున్నామండి. ఈ స్థలం కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాది అని చెప్పి దాడి చేయడానికి వస్తున్నారండి. ముందు ఒకసారి వచ్చారు, డబ్బులు ఇచ్చాము, ఒకసారి వచ్చారు, మళ్ళీ డబ్బులు తీసుకున్నారు. మరి అలాగే ఎందుకు అలా చేస్తున్నారో మరి తెలియదండి. మరి డబ్బులు ఎటు కొనుక్కున్నాం మేము, మరి మా మీద మీరు మరి అలా దాడి చేయవలసిన పని వచ్చిందండి. మరి వాళ్ళు మరి ఎవరంటే అదే పంత నానాజీ గారు మేనలుడండి, బొన్ను అండి తను. మరి ఎందుకు మా మీద దాడి చేస్తున్నారో మరి దానికి పరిష్కారం చేయండి. మరి మేము పంత నానాజీ గారిని నమ్మి మరి చింతకాల శ్రీని ద్వారాగా వచ్చి మేము ఇక్కడ ఓట్లు కూడా వేసామండి. మరి ఆ శ్రీని గారు ఇంటింటికి తలుపు కొట్టి మరి కొంత ధనం చేద్దానం ఖర్చు పెట్టి మరి మాతో ఓట్లు వేయించాడండి. మరి ఈరోజు అలాంటి కార్యకర్తనే మరి బయటికి తీసేస్తే మరి మాలాంటి వాళ్ళు ఎలా బతుకుతాం అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతున్నారండి. మరి ఆయనకి అలా జరిగితే మరి మా పరిస్థితి ఏంటండి? మరి అందుకోసం మీరు ఎలా న్యాయం చేస్తారు? మేము ఎవరు వాడబజ్జీలు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మేము వాడబజ్జీలు వేస్తేనే కదండి మరి ఆయన గెలిచారు. మరి పంత నానాజీ గారు అయితే మరి ఆ రోజు అయితే సీన్ గారు పక్కనే తిరిగి మరి ఈ రోజు వాళ్ళ మేనల్లుడి చేత ఇలా చేయించున్నాడు అని మా బాధ కలుగుతుందండి. మేము మాట్లాడుతున్నాం, మరి ధనం ఖర్చు పెట్టుకో ఈ రోజు రూపాయి పోగు చేసుకో కొనుక్కున్నామండి. మరి మాది వృధా అయిపోతే మరి బాగోదండి. మరి మేము ఆడబజ్జీలు ఎవరో తెలియదంటే దానికి న్యాయం ఎలా తీస్తారో తర్వాత చూసుకుంటామండి మేము. ఎంతకాలం బతికినాం అనేది కాదు, ఎట్లా బతికినాం అనేది ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు హరీష్ రావుతో కలిసి ఆయన హాజరయ్యారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పెద్ది అంతిమయాత్రకు 1,00,000 మందికి పైగా తరలి వచ్చారన్నారు. వర్షం పడుతున్న లెక్క చేయకుండా అంతిమయాత్రలో పెద్ది గెలిచింది ఒక్కసారి అయితే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కీర్తించారు. కానీ పెద్దలు చెప్తారు, ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమయాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని 1,00,000 పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తూ ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం. నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత
ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్క పెడతాం, పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఈ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని పెళ్లికి తలెత్తినా పేదవాడి పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలుసు. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రౌడీలను, గంజాయి బ్యాచ్లను అణిచివేస్తాం, సీఎం వార్నింగ్. ఎంతకాలం బతికామనేది కాదు, ఎట్లా బతికినామనేది ముఖ్యం, కేటీఆర్. మందస పోలీస్ స్టేషన్లో రోబరీ కేసులో 4 నిందితుల అరెస్ట్. సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలి, ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాలం అశోక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.